నాడు భారత రాష్ట్ర సమితి అంటే బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు, నేడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రజల పక్షాన నిల్చున్నాం, ప్రజల కోసం పనిచేస్తున్నాం. ప్రజల ఎజెండానే వైఆర్టీవీ ఎజెండా, ప్రజల యొక్క సంతోషమే వైఆర్టీవీ సంతోషం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 4 కోట్ల మంది ప్రజల యొక్క కలల సాకారం చేసేది వైఆర్టీవీ మాత్రమే. ప్రభుత్వాన్ని పని చేయాలన్నా, ప్రభుత్వాన్ని అధికారంలోకి దించాలన్నా, ప్రభుత్వం అధికారంలోకి రావాలన్నా చాలా కీలకమైన పాత్ర పోషించడంలో మనకు మనమే సాటి. రైట్, ఇక ఈరోజు ప్రధాన దినపత్రికలలో కొన్ని అంశాలు వచ్చాయి. దానికి సంబంధించి ఒకసారి మీరు చూస్తే ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తారు. అన్నా ఏమైందన్నా, ఏమైందన్నా, కరెంటు పోతున్నది. ఎక్కడ? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒకసారి చూడు. ఆసుపత్రిలో కరెంటు కోతలు, కారు చీకట్లలో కాన్పులు, ఛార్జింగ్ లైట్ల వెలుగులో సిజేరియన్ ఆపరేషన్లు, కరెంటు కోసం గంటల పాటు నిరీక్షణ, పాములు తిరుగుతున్న వైనం, పసివాళ్లతో బిక్కుబిక్కుమంటున్న తల్లులు, అత్యంత దారుణంగా మంచిర్యాల జనరల్ హాస్పిటల్ అంటూ కూడా చూసిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ తన యొక్క సెల్ ఫోన్ యొక్క టార్చ్ లైట్తోని ఇక్కడ తన ఆ పాపను పట్టుకొని భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితి ఇక్కడ. మరి ఇక్కడ చీకట్లలో ఆ పసిబాబును చూసుకోవడానికి తల్లి, ఈ తల్లిని చూసుకోవడానికి వాళ్ళ తల్లి. ఇంకొక చోట పాములు మొత్తం ఏ విధంగా తిరుగుతున్నాయో చూస్తారు. ఇప్పుడు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అనుకుంటా, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అని. మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పరిస్థితులు ఈ విధంగా ఉన్నాయంటే, మరి రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంట్లోనైతే 24 గంటల కరెంట్ ఉంటుంది కదా, మంత్రుల ఇళ్లల్లో 24 గంటల కరెంట్ ఉంటుంది కదా, ఎమ్మెల్యే ఇళ్లల్లో కూడా 24 గంటల కరెంట్ అయితే ఉంటుంది కదా. తెలంగాణలో ఉన్న బిడ్డ, ప్రతి ఆడబిడ్డ కూడా నా ఇంటి బిడ్డే అని చెప్పిన ఈ రాష్ట్రానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు మరి ఏ విధంగా ఉన్నది అనేది ఒకసారి చూడాలి. ఎందుకు ఈ విషయాన్ని చెప్తానంటే, ఒకసారి చదువుతా అయినరు మీరే. మంచిర్యాల గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ రోజు 10ల సంఖ్యలో కాన్పులు జరిగే ఆసుపత్రి ఇది. జిల్లా కేంద్రంలో పేద బడుగు వర్గాలకు ఆరోగ్య భద్రత కల్పించే పెద్ద దిక్కు. అలాంటి హాస్పిటల్లో మౌలిక వసతులు దారుణంగా ఉన్నాయి. కరెంటు పోతే గంటల పాటు ఎదురు చూడాల్సిన దుస్థితి. కనీసం జనరేటర్ సౌకర్యం లేకుండా హాస్పిటల్ను నిర్వహిస్తుంది సర్కార్. చిమ్మ చీకట్లో అప్పుడే పుట్టిన బిడ్డలతో బాలింతలు పడుతున్న కష్టం అంతా ఇంత కాదు. చుట్టూ చీకటి అలముకున్న ఆసుపత్రి ఆవరణలో పాములు కూడా తిరుగుతున్నాయి. కరెంటు గురించి అడిగితే పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. సిబ్బందిని ఈ విషయంపై రిక్వెస్ట్ చేసి అక్కడున్న పేషెంట్ నిర్లక్ష్యపు సమాధానం ఎదురైంది. వారి వ్యవహార శైలి దురుసుగా ఉందని వాపోతున్నారు పేషెంట్ బంధువులు. బుధవారం రాత్రి సుమారు 7 గంటల సమయంలో కరెంటు పోతే దాదాపు 4:30 గంటల తర్వాత కరెంటు వచ్చింది. అప్పటి వరకు ఛార్జింగ్ లైట్ల వెలుతుల్లో కాన్పులు జరిపారు వైద్య సిబ్బంది. మరికొందరికి సిజేరియన్ కూడా గుడ్డి వెలుగుతోనే జరిపారని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. పట్టణంలో అతి ముఖ్యమైన ఆసుపత్రిలో ఇలా పరిస్థితులు ఉంటే డిఎంఓ ఏం చేస్తున్నారని పలువురు ప్రశ్నిస్తున్నారు. 3 జిల్లాల వారికి అతి ముఖ్యమైన హాస్పిటలే కలెక్టరేట్కు కూతవేటు దూరంలో ఉందని, అయినా ఇక్కడ సరైన వసతులు లేవని మండిపడుతున్న పరిస్థితి కనబడుతుంది. అర్థమైందా ఇప్పటికైనా? చాలామంది మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ముఖ్యమంత్రి కానీ ఏమని చెప్తాడు అంటే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కరెంటు కోతలు లేనే లేవు. మరి ఇవేమన్నా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరన్నా కరెంటు కోతలు అడివై కరెంటును బంద్ చేసి వచ్చారా? లేదు కదా. లేకపోతే అధికారులు కావాలని కరెంటు కోతలు విధించలేదు కదా. లేకపోతే సరిపడా కరెంటు లేక కట్ చేయలే కదా. మరి తెలంగాణ రాష్ట్రంలో ఆసుపత్రుల పరిస్థితి ఇట్లా ఉంటే, ఇదే మన ముఖ్యమంత్రి గారు సగం క్యాబినెట్ వరంగల్ పోతుందండి. పోయి అక్కడ ఒక ఆసుపత్రికి ఇనాగ్రేషన్ చేసి వస్తారు. వరంగల్కు వెళ్ళిన ప్రైవేట్ ఆసుపత్రి ప్రారంభోత్సవ కార్యక్రమానికి తెలంగాణలోని సగం క్యాబినెట్ ముఖ్యమంత్రితో సహా వరంగల్లో ప్రత్యక్షమవుతారు. కానీ ప్రభుత్వానికి సంబంధించిన ఆసుపత్రులను పట్టించుకునే దిక్కు దివాన లేని పరిస్థితి. ఏమంటారు, కరెంటు పోతనే లేదు, కావాలని దుష్ప్రచారం చేస్తా అన్నారు. మరి కండ్లకు గంతలు, న్యాయస్థానంలో ఉన్న న్యాయదేవత కాక కండ్లకు గంతలు కట్టుకొని నిజాన్ని చూడలేను బాబో అన్నట్టు కన్నీళ్లు పెట్టుకున్నట్టుగా ఇక్కడ మీరేమన్నా కళ్ళకు గంతలు పట్టుకుంటే అవి ఇప్పుడు చూడురి, లేదా అద్దాలు పెట్టుకొని చూడురి. తెలంగాణలో అసలు సిసలైన పరిస్థితికి ఇది. ఎందుకంటే పేదోడికి కట్టమస్తే ప్రైవేట్ హాస్పిటల్ పోడు, మధ్యతరగతోనికి కట్టమస్తే ప్రైవేట్ హాస్పిటల్ పోడు. మొదటగా పేదింటి బిడ్డ పోయేది ప్రభుత్వ దాకానకే, ఆ తర్వాతనే ఇక అక్కడ తన ప్రాణం ఉంటుందో ఊసిపోతుందో తెలియని పరిస్థితులలో ఆ చుట్టూ ఉన్న బంధువులతోని, ఆ గ్రామానికి సంబంధించి వాళ్ళ వీళ్ళతోని బాంచన్ దండం అంటూ పెట్టుకొని అప్పు సప్పు చేసి అప్పటికి పోతాడు. అప్పటి వరకు కూడా మాకు ప్రభుత్వ దవాఖానే దిక్కు. ఎందుకంటే మేము పేదలం,
మేము పేదలం, మా పేద జీవితాలు గిట్లనే ఉంటాయి. కానీ ముఖ్యమంత్రి గారికి ఆ ఆడంబరాలు ఉంటాయి, మంత్రులందరూ మంచి జల్సాలు చేయొచ్చు. కానీ ప్రభుత్వానికి సంబంధించి మాత్రం ఇగో దావకానాల పరిస్థితి ఇది. ఇప్పుడు దీని గురించి ఏ ఒక్కరు అయినా మాట్లాడగలుగుతారా? దీని గురించి ఏ ఒక్కరైనా కనీసం సమాధానం చెప్పగలుగుతారా? దీని గురించి ఏ ఒక్కరైనా అసలు ఏం జరిగింది, ఏం జరుగుతున్నది అని మాట్లాడే పరిస్థితులలో ఉన్నారా? ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే, తెలంగాణ బిడ్డలారా, ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కారు చీకట్లలో ఏ విధంగా ప్రభుత్వ ఆసుపత్రులు మగ్గిపోతున్నాయో చూస్తున్నాం. బయటికి కనిపించేది కొన్ని ఆసుపత్రులే, బయటికి కనిపించని ఎన్నెన్నో ఆసుపత్రులు ఉన్నాయి. ఎందుకు ఈ విషయము అంటే, మనం పేదింటి బిడ్డలం. ఈరోజు 4 మెతుకులు తినాలన్నా, ఆ అన్నంలో గంజో లేకపోతే ఇంతంత నీళ్లు ఉప్పేసుకొని తినాలన్నా, లేకపోతే కారపొడి వేసుకొని తినాలన్నా కష్టపడాలి. ఆ రోజు కష్టపడితేనే మనకు బువ్వ దొరుకుతుంది. అలాంటిది మన దగ్గర ఆసుపత్రికి వెళ్ళే పరిస్థితులలో డబ్బులు ఉండవు కదా. మనం సంపాదించిన 100 రూపాయలలో 80% ఆసుపత్రులకే పెడుతున్న పరిస్థితి. ఇంకా చదువెక్కడిది మన పిల్లలకు? ప్రభుత్వ హాస్పిటల్ పోతే పరిస్థితి ఎట్లున్నదో కూడా మీరు చూస్తున్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కేవలం ఇక్కడ మంచిర్యాల జిల్లా అనేది ఒకటి ఉదాహరణ మాత్రమే మీకు కనబడుతున్నది. కానీ వాస్తవానికి వరంగల్లోని ఎంజిఎంలో గదే పరిస్థితి చోటు చేసుకున్నది. వరంగల్ జిల్లాకు సంబంధించి ప్రైవేట్ ఆసుపత్రికి సంబంధించిన ప్రారంభోత్సవ కార్యక్రమానికి అందరెళ్ళిలు, కానీ అక్కడే ఉన్న ఎంజిఎంను 2 కళ్ళతో ఒక్కసారైనా చూడలేకపోయారు. ఎందుకో నాకు అర్థం కాని విషయం ఏంటంటే, చాలా బాధాకరమైన విషయం. ఈ పరిస్థితులను చూస్తే చాలా భయం వేస్తుంది. ఏం జరుగుతుంది తెలంగాణలో, ఏమైపోతుంది తెలంగాణలో అనే ఒక భయం ఏరుతుంది. ఎందుకంటే ఈ కాన్పులలో ఏ తల్లి బిడ్డకో ఏ బిడ్డకో ఏదన్నా జరిగితే పరిస్థితి ఏంది? ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి. తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఈరోజు ప్రభుత్వానికి సంబంధించి నిర్లక్ష్యపూరితమైన వాతావరణం కానీ, అధికారులకు సంబంధించి నిర్లక్ష్యం కానీ, అక్కడ పనిచేసే సిబ్బంది దురుసు ప్రవర్తన కానీ, ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రి కూతురో, రాష్ట్ర ముఖ్యమంత్రి కోడలో, లేకపోతే మంత్రుల బిడ్డనో, మంత్రులకు సంబంధించిన కోడలో, మనవరాలో ఎవరైనా ఇలాంటి పరిస్థితులలోనే ఉంటే దానికి సమాధానమైంది. ఇదే ఆసుపత్రికి సంబంధించిన అక్కడ డిఎంహెచ్ఓ ఉన్నాడు కదా, వాళ్ళ కూతురు వాళ్ళ కోడలో ఉంటే పరిస్థితి ఏంది? అదే కలెక్టర్ గారి ఇంట్లో ఆడపిల్లలు ఉంటే పరిస్థితి ఏంది? ఇట్లనే ఉండేదా? అంటే ఈరోజు ఏమైపోతున్నది అంటే, రాష్ట్ర వ్యాప్తంగా కాదు, ఎక్కడైనా చూడండి, అధికారం ఉంటే సెల్యూట్ కొడతారో అక్కడ మామూలుగా ఉండదు, లేదా ఆర్థికంగానైనా ఎదిగి ఉండాలి. ఇంతో కొంత ఎదుగుదల ఉంటేనే జరుగుతుంది. చూడుర్రి మీరే, ఇంతకంటే నిదర్శనం నేను తెలంగాణలో మొత్తం సైకిల్ మీద సర్ది కట్టుకొని పోయి తిరిగినా కూడా దొరకదు సాక్ష్యం. ఇక కరెంటు పోతలేవు అన్న సన్నాసులకి ఇది అంకితం చేద్దాం. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వాళ్ళని ఉద్యోగాలకు వెళ్ళి ఊడదీద్దాం. ఇంతకంటే ఘోరమైన పరిస్థితి ఏంటండి? ఇప్పుడు పసిపిల్లలకు సంబంధించి ఇక్కడ ఏమైనా జరిగింది, వాళ్ళకి ఆక్సిజన్ కావాలా ఏదని, ఏంది పరిస్థితి? ఇక్కడ ఐసీయూకి తీసుకెళ్లాల పరిస్థితి ఏంది? ఇదే విధంగా ఇప్పుడు పేషెంట్కు సంబంధించి బాలింతనో లేకపోతే వాళ్ళ అమ్మనో అత్తనో ఆసుపత్రి పోతే ఆ పాము కాటు గురైతే పరిస్థితి ఏంది? ఇక్కడ దమ్న చీకట్లలో కనిపించకుండా స్లిప్ అయి కింద పడితే ఆ తల్లి పరిస్థితి ఏంది? ఎవరికి న్యాయం చేయాలి? ఎవరికి సమాధానం చెప్తుంది రాష్ట్ర ప్రభుత్వం? ఏం జరుగుతున్నదో ఒకసారి మీరు అందరూ ఆలోచించాలి. తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ప్రభుత్వ దాఖానాలో పడకేసిన వైద్యం, కారు చీకట్లలో సిజేరియన్ ఆసుపత్రులు చేస్తున్న దుర్మార్గం, మనము అత్యాధునికమైన ఆధునిక యుగంలో అడుగు పెట్టామా, లేకపోతే పూర్వకాలంలోనైనా కనీసం చెట్టు వైద్యంతోని నాటు వైద్యంతోనైనా ప్రాణాలు నిలిపి చల్లగా చూసేటోళ్ళు ఈరోజు ఉన్న ప్రాణాలకు, పుట్టిన ప్రాణానికి కూడా దిక్కు దివాన లేకుండా పోయింది. ఆ చీకట్లలో ఆపరేషన్ చేస్తున్నప్పుడు వాళ్ళ కత్తెర పెట్టో దూది పెట్టో మర్చిపోయి ఆపరేషన్ చేస్తే పరిస్థితి ఏంటి? ఒకసారి మీరు ఆలోచించాలి. ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి చెప్పి చెప్పి ఆస్టకు వస్తుంది, మంత్రులకైతే అసలు దున్నపోతు మీద వానగొట్టినట్టు కూడా అనిపిస్తలేదు. ఇక ఏం చేద్దాం? ఈ తెలంగాణలో జరుగుతున్న పరిస్థితులు ఇంత దారుణంగా ఉన్నాయి. ఇక ఏం చేద్దామండి? ఇక మరో అంశం ఏది? ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చ. ఇక్కడ ఏంది అంటే, నల్గొండకు సంబంధించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఉమ్మడి నల్గొండ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు, పెద్దపల్లికి సంబంధించిన గడ్డం వివేక్ గారు. ఇక్కడ చాలా క్లారిటీ ఉంది, ఇందులో చాలా విలువైన విషయాలు ఉన్నాయి. రాజగోపాల్కి ఇస్తే మాకు ఇవ్వాలి, ఒక ఇంట్లో 2 మంత్రి పదవులు కుదరదు, అవునా? ఇప్పుడు జానారెడ్డి కొడుకు ఏంది, దాని తర్వాత వివేక్కు సంబంధించి రాజగోపాల్ రెడ్డికి ఏంది? కుటుంబ పాలన అంటే కాంగ్రెస్ పాలన, కుటుంబ పాలనకు కేర్ ఆఫ్ అడ్రస్ కాంగ్రెస్ పాలన. మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి, చాలా క్లారిటీగా గుర్తుపెట్టుకోవాలి తెలంగాణ ప్రాంత బిడ్డలారా. కోమటిరెడ్డికి మంత్రికి సీనియర్ల అభ్యంతరం, రాజగోపాల్ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఉత్తమ్, మల్రెడ్డి, సుదర్శన్ రెడ్డి, V6 వివేక్ ఫ్యామిలీ
మంత్రి పదవిపై ధీమాగా ఉన్న రాజగోపాల్ రెడ్డి పదవి రాకపోతే నా కార్యాచరణ తీవ్రంగా ఉంటుందని హెచ్చరిక. ఢిల్లీలో వేడెక్కిన తెలంగాణ కేబినెట్ విస్తరణ అంశం. కాంగ్రెస్ పార్టీకి కేబినెట్ విస్తరణ తలనొప్పిగా మారింది. మాకు పదవుల కోసం పోటీ పడుతున్నారు నాయకులు. ఒకే ఫ్యామిలీ నుంచి ఎక్కువ మంది మంత్రి పదవులు ఆశిస్తుండడంతో పోటీదారుల లిస్టు చాడడంత అయింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి ఉత్తమ్ ఫ్యామిలీలు, ఉత్తర తెలంగాణలో గడ్డం ఫ్యామిలీ మినిస్ట్రీ కోసం పట్టుబడుతున్న సంగతి తెలిసిందే. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి వ్యతిరేకంగా మిగిలిన ఫ్యామిలీలు కూడా పావులు కదుపుతున్నాయి. ఆయనను వ్యతిరేకిస్తున్న వారిలో సీనియర్ ఎమ్మెల్యేలు మల్రెడ్డి రంగారెడ్డి, సుదర్శన్ రెడ్డి కూడా ఉన్నారు. కోమటిరెడ్డి కుటుంబానికి మరో ఛాన్స్ ఇస్తే మాకు కూడా ఇవ్వాలన్న పంతం అందరిలో ఉండడంతో అధిష్టానం ఆలోచనలో పడింది. ఈ పొలిటికల్ ఫ్యామిలీల పంచాయతీలలో ఢిల్లీ రాజకీయం వేడెక్కింది. ఏం జరుగుతుందో నేను చెప్తా ఈనండి. వాస్తవం కోణాలను తెలంగాణ ప్రాంత బిడ్డలకు చెప్పాలి. అసలు విషయం ఏంది అంటే, ఈయన మంత్రి పదవి కోసం ఏదైనా చేయడానికి సిద్ధం. ఈయన ఎవరో తెలుసు కదా, V6 ఛానల్ ఉంటుంది, వెలుగు పేపర్ ఉంటుంది, అదే ప్రభాత వెలుగు. అసలు ప్రభాత అనే దాత్తరు కానీ వీళ్ళు ఇది వాస్తవం. ఈయనకు పేపరు ఛానల్ ఉన్నది. ఈయన బీఆర్ఎస్ పార్టీలు ఉన్నప్పుడు తెలంగాణ గుర్తొస్తుంది, బీజేపీలకు పోయినప్పుడు మోడీ గుర్తొస్తాడు, కాంగ్రెస్ పోతే మంత్రి పదవి గుర్తొస్తుంది. ఈయనకు హైదరాబాద్లో ఎన్నో జాగున్నదట, జాగైన ఇస్తే నాకు మంత్రి పదవి కావాలని లొల్లి పెడుతుండట. అంటే ప్రధానంగా మీరు ఆలోచించాల్సింది ఏంటంటే, ఒక ఛానల్ పేపర్ను పెట్టుకొని రాజకీయం చేస్తాడు ఈయన. మీరు అవునన్నా కాదన్నా ఇది నిజం. ఇక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డికి సంబంధించి వీళ్ళ ఫ్యామిలీ గురించి చెప్పనవసరం లేదు. ఆల్రెడీ వాళ్ళ ఇంట్లో 2 పదవులు ఉన్నాయి. దాంతోపాటు ఇప్పుడు మంత్రి పదవి ఇస్తే ఎట్లా అని ఉత్తమన్న గుస్సైతున్నాడు. సో ఫైనల్గా జరిగే రాజకీయ రచ్చ ఏంటంటే, వీళ్ళు తెలంగాణ సమస్యల కంటే వాళ్ళ యొక్క స్వార్థ రాజకీయాలే ఎక్కువ. మంత్రి పదవి వస్తే చాలు అనే కోణంలో ఉంటారు. ఎందుకంటే మంత్రి పదవి రాగానే బాత్రూమ్ అంతున్న ఇల్లు కాస్త రాజబంగ్లాలో మల్లీశ్వరి సినిమాలో ఉంటుంది చూడు, అలా తాజ్మహల్లా మారిపోతుంది. మరి అంతలా డబ్బు ఎక్కడి నుండి వస్తుంది, ఏ విధంగా ఉంటుంది అనేది ఇప్పటివరకు తెలంగాణ ప్రాంత బిడ్డలకు కూడా ఎవరికీ తెలియని పరిస్థితి. సో భవిష్యత్తులో కూడా ఏం జరుగుతుంది అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక దానితో పాటుగా మొత్తానికి మంత్రులకు సంబంధించిన కేబినెట్ విస్తరణ గురించి ఢిల్లీలో రాజకీయం రచ్చరచ్చ ఉన్నది. కుర్చీలు వగలగొచ్చే కానుండి మైకులు వలగొచ్చే వరకు నాడు PCC పదవి మీద పంచాయతీ అయింది. నేడు మంత్రివర్గ విస్తరణలో మంత్రి పదవి కోసం అదే తారాస్థాయిలో పంచాయతీ అయితే మొదలవుతున్న తరుణం కనబడుతుంది. మరి భవిష్యత్తులో ఎలా ఉంటుంది అనేది కూడా మనం కూడా వేచి చూడాలి. ఇలాంటి పరిస్థితులు ఏంద్రా అంటే, మంత్రి పదవి అనేది ఎట్లిస్తారు? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మంత్రులను, ఎమ్మెల్యేలను అందరినీ పిలిపించి ఓ సమావేశం పెట్టి పలానా వాళ్ళని ఫైనల్ చేస్తున్నాం, మీకేమన్నా అభ్యంతరాలు ఉంటే చెప్పండి అని చెప్పాలి. కానీ ఇక్కడ అలా కాదు. ఢిల్లీకి పోవాలి, ఢిల్లీలో బానిస కుక్కలు లెక్క ఉండాలి, ఢిల్లీ వాళ్ళు ఏం చెప్తే కదా ఉండాలి. ఆ ఢిల్లీలో ఎవడైతే పరపతి పంతం ఉంటాడో వానికి ₹4 సూట్ కేసు ఇవ్వాలి. సూట్ కేసు ఇచ్చిన తర్వాత వాడు మంత్రి పదవి కన్ఫర్మ్ చేస్తాడు, అవుతుంది. ఇక్కడికి వచ్చిన చల్ నీకెవర్రా ఇచ్చింది, నీకెట్లా వచ్చిందిరా, నీకెట్లు ఇచ్చిందిరా, నీకెవరు ఇచ్చిందిరా అనేది పంచాయతీ ఇక్కడ ఉంటుంది. అక్కడ బానిసలు, ఇక్కడ కుక్కలు లెక్క మరుగుతారు. గంతే తేడా, పెద్ద డిఫరెంట్ ఏం లేదు. తెలంగాణ ప్రాంత బిడ్డలకు, తెలంగాణ ప్రజలకు ఏమన్నా న్యాయం చేస్తారంటే చేసే పరిస్థితి, చేసే పద్ధతి ఇక్కడ లేదండి. ఇది తెలంగాణ రాష్ట్రం. చాలా క్లారిటీగా చెప్తున్నా, ఇక్కడ తెలంగాణ ప్రాంత బిడ్డల రక్తపు ఏరులతోని నిర్మితమైన ఈ రాష్ట్రానికి సంబంధించి వీళ్ళు కేవలం వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసమే చూస్తారు. ఇది తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ గురించి జరుగుతున్న చర్చ. ఇక దానితో పాటుగా ఇంకొక అంశం, ప్రజలిచ్చిన బాధ్యతను నిర్వహిద్దాం, వాళ్ళ కోసం ప్రభుత్వంతో కొట్లాడదాం, అధికారం ఉంటేనే పనిచేస్తామనడం సరికాదు. కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త పథకాలు పెట్టుడు కాదు, బీఆర్ఎస్ అమలు చేసిన పథకాలను పాతర పెట్టింది. ఎన్ని రోజులు ఓపిక పడతారు ప్రజలు ఆలోచిస్తున్నారు. తిరుగుబాటు ఖచ్చితంగా వస్తుంది. మళ్ళా తప్పిపోయి కూడా కాంగ్రెస్కు ఓటేరు. మనది విజయగాథ అపజయ కాదా కాదు. టార్చ్ లైట్ పట్టుకొని జనం ఉరుకొస్తారు. నాయకులు, కార్యకర్తలతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మహబూబాద్, మేడ్చల్, నల్గొండ నేతలతో సమావేశానికి వారానికి 2 రోజులు రెండు నియోజకవర్గాలతో సమావేశం. త్వరలో తేదీలు నిర్వహిస్తాం కేసీఆర్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. చాలా క్లారిటీగా కేసీఆర్ చెప్పిండు. ఏమని చెప్పిండు అన్న అంటే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనే వ్యక్తి తనది ఎక్కడా కూడా ఓటమి నెరిగిన చరిత్ర లేదు. విజయానికి, విజయ సంకేతానికి నిలువుటతో. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, 2001లో అప్పటి టీడీపీ పార్టీకి రాజీనామా చేసి తెలంగాణ వాదం, తెలంగాణ గలం, తెలంగాణ బలం, జై తెలంగాణ నినాదం, నాది ప్రత్యేక రాష్ట్రం, నా తెలంగాణ నాకు కావాలని ఒక హుక్కు సంకల్పంతో బయట అడుగుపెట్టిండు. పెట్టిన తర్వాత వ్యూహాలను సమయానుగుణంగా, ప్రకృతికి అనుగుణంగా తన ప్రయాణం మొదలుపెట్టిండు. కొన్ని సందర్భాలలో చాలామంది విభేదించచ్చు గాక,
కొన్ని సందర్భాలలో ఆ విభేదాన్ని కట్టడి కూడా చేసిండు. ఎట్లా అంటే ఏ సమయంలో ఏ విజయ పందాను ఏ వ్యూహాన్ని అమలు చేయాలనో చేసిండు. ఎప్పుడు సింహగర్జనలు పెట్టాలి, ఎప్పుడు మీటింగులు పెట్టి హైలైట్ చేయాలి, ఎప్పుడు ధర్నాలు చేయాలి, ఎప్పుడు రాస్తారోకాలు చేయాలి, ఎప్పుడు తెలంగాణ ప్రజల్ని మేల్కొల్పాలి, ఎప్పుడు రాజీనామా చేయాలి, ఎప్పుడు విజయంగా తిరిగి రావాలనేది కేసీఆర్కు మాత్రమే తెలుసు. అన్ని తెలిసిన వ్యక్తి 2014లో ముఖ్యమంత్రి అయిన తర్వాత 2014 నుంచి 2023 వరకు తన ప్రస్థానంలో ప్రయాణంలో అద్భుతమైన ప్రగతి చేసిండు. 56 సంవత్సరాలు 1956 నుంచి 2014 వరకు కానీ అభివృద్ధిని కేవలం 10 సంవత్సరాలలో చేసిన ఘనత కేవలం కల్వకుంట్ల చంద్రశేఖరరావుకే దక్కింది. ఈరోజు ఓడిపోయినా కూడా విపక్షంలో అద్భుతమైన పాత్ర పోషించడంలో కేసీఆర్కు సాటి ఎవరు లేరు, కేసీఆర్కు సాటి ఎవరు లేరు. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా చాలా క్లారిటీగా చెప్తాను. మన కోసం పుట్టిండు, మన కోసం బ్రతుకుతాడు, మన కోసం ప్రాణం కూడా విడవడానికి సిద్ధపడింది కేవలం కేసీఆర్ మాత్రమే. తన కుటుంబానికో లేకపోతే తన బంధువులకో తన స్నేహితులకో కోసం కాదు, కేవలం తెలంగాణ రాష్ట్రం కోసం పుట్టిన ఒక మహోన్నతమైన నేత. అలాంటి నేతను మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. ఇలాంటి నేతను ప్రజలలో ఉంచాల్సిన బాధ్యత ఉంటుంది. ఓటమి ఎరిగిన తర్వాత కూడా ఇక భవిష్యత్తులో నాకు తెలిసిన తర్వాత మరొకసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మరో 15-20 సంవత్సరాలు ఇక తిరుగుండకుండా బీఆర్ఎస్ తన యొక్క ఆధిపత్య ధోరణి కొనసాగిస్తుంది, అద్భుతమైన ప్రగతి చేస్తుంది. ఇప్పటికే గతంలో బీఆర్ఎస్ పార్టీ అమలు చేసిన ఏ ఒక్క కార్యక్రమానికి సంబంధించిన పథకమైన ఇప్పుడు అమల్లో ఉందా? సింపుల్గా ఆలోచించండి. పిల్లలకు సంబంధించి బ్రేక్ఫాస్టు గెట్అవుట్ అయిపోయిందా? దాంతోపాటు పెట్టుబడి సాయం లేదు, రైతు బీమా లేదు. నేను చెప్తున్నా కదా, ఇది క్లియర్ కట్గా ఇప్పుడు ప్రస్తుతం మీరు అందరూ చూస్తున్నది. వీళ్ళు ఏం చెప్పిళ్ళు? కళ్యాణ లక్ష్మి, దానికి తులం బంగారం యాడు, 2 దిక్కు దివానా లేకుండా పోయిన పరిస్థితి కనబడుతుంది. అంటే కేసీఆర్ ఇచ్చిన పథకాలు దళిత బంధు, బీసీ బంధు, మైనార్టీ బంధు, ఎంత అద్భుతమైన పథకాలు. ప్రతి ఒక్కరికి కూడా ఆర్థిక ఎదుగుదల కోసం తాను చేసిన ప్రయత్నాలన్నింటినీ కూడా ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పాతరబెట్టింది అని చెప్పడంలో ఎలాంటి నిస్సందేహం లేదు. ఆలోచించాలి, కానీ ఆలోచించిన తర్వాత ఓటు మాత్రం నిజమైన నికార్సైన తెలంగాణ వాదికే గుద్దాలి. తెలంగాణ అంటే ఏందో తెలియని పరిస్థితి. అసలు జై తెలంగాణ అని తానెప్పుడూ అనలేదు, జెండా బట్టి నిలబడలేదు. అలాంటి రేవంత్ రెడ్డిని మనం అధికారంలోకి తీసుకొచ్చినామంటే ఇంతకంటే దౌర్భాగ్యం ఏంటి? మెగాస్టార్ ఫ్యామిలీ నుండి నాగబాబు ఒక మాట అన్నాడు, తెలంగాణలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనే ఒక నాయకత్వం బలమైన గొప్ప వ్యక్తి ఉంటాడు, ఎంతో అభివృద్ధి చేసిన తెలంగాణనే ఓడించిలు అక్కడి ప్రజలు, ఇంతకంటే దారుణం బాధాకరమైన విషయం ఇంకేముంటుంది అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు నాగబాబు. అంటే మన తెలంగాణ గురించి అంత అద్భుతంగా ఉంటుంది. మీరే ఆలోచించాలి తెలంగాణ ప్రాంత బిడ్డలారా. ఇక దానితో పాటుగా మరొక అంశం, ఢిల్లీలో ఏం జరుగుతుంది? ఆసక్తికర తెలుగు రాజకీయాలు. తెలంగాణ ఆంధ్ర సీఎంలు అక్కడే. కేబినెట్ విస్తరణ కోసం ఢిల్లీకి రేవంత్, కేంద్ర మంత్రులతో భేటీకి ఏపీ సీఎం పీసీసీ చీఫ్ మరింత ఆలస్యం. పోటీలో పెద్ద ఎత్తున ఆశావాహులు, ఏకాభిప్రాయం కోసం ప్రయత్నిస్తున్న హైకమాండ్ అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సరే, మొత్తానికి గురువు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయితే శిష్యుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి. సో ఇద్దరు కూడా ఏం చేస్తారు? ఈ తెలంగాణ రాష్ట్ర విభజన కోసం పనిచేస్తారా, లేకపోతే పదవుల విషయంలో పంచిపెడతాడా, లేకపోతే అసలు సిసలై ఏం చేయబోతాడు? తెలంగాణ రాష్ట్రం మీద ఏమైనా కుట్రలు జరుగుతాయా, కుతంత్రాలు జరుగుతాయా అన్న ఒక వాదన, ఒక బలం కూడా బలంగా వినిపిస్తుంది. ఒక భయం అవుతుంది, ఒక ఆందోళన అవుతుంది. నా తెలంగాణ రాష్ట్రాన్ని దాదాపుగా 1200 మంది విద్యార్థుల అమరవీరుల బలిదానంతో ఒక జనరేషన్ తన భవిష్యత్తును వదులుకొని ఎన్నో కుటుంబాలు రోడ్డు మీద పడి బిక్కుబిక్కుమని కన్నీళ్లతో ఎల్లదీస్తున్న ఈ కాలంలో మరి ఇద్దరు ముఖ్యమంత్రుల భేటీ దేనికి ఆసక్తికరంగా మారబోతుంది? మరొకసారి నా తెలంగాణ మీద ఏమైనా హైదరాబాద్ను లూటీ చేసే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా అనేది కూడా మనందరం కూడా ఆలోచించుకోవాలి. ఇక మరో అంశం, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై కేసు. అధికారులను ప్రశ్నించినందుకు పాడి కౌశిక్ రెడ్డి పైన, ప్రోటోకాల్పై ప్రశ్నించినందుకు కోవలక్ష్మి పైన కేసులపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన కేటీఆర్. ఏముంటుందన్న ఇక్కడ మీకు కనబడుతుంది కదా, ఇక్కడ ఏం కనబడుతుందన్న ఒకసారి మీరే చూడుర్రి, ఒకసారి మీరు చూడుర్రి. ప్రశ్నించితే కేసు. నాకు తెలిసి మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అండి, వాళ్ళు ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడ్డ నేతలు, వాళ్ళు ప్రశ్నిస్తారు. వాళ్ళ పనే ప్రశ్నించడం, అభివృద్ధి చేయడం. అలాంటి వ్యక్తులు ప్రశ్నించినందుకు ప్రశ్నించినందుకు పూర్తి స్థాయిలో అక్రమ కేసులు బనాయిస్తున్నారు. జర్నలిస్టుల మీద కేసులు, సోషల్ మీడియాలో ప్రశ్నించినందుకు కేసులు, ఆఖరికి మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ వాళ్ళు పూర్తి స్థాయిలో ప్రశ్నించినందుకు కేసుల. ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం అనే పరిస్థితి వస్తుంది. రేపు నినాదం పెళ్ళు బిగులుతుంది. మళ్ళొక్కసారి తెలంగాణలో మళ్ళీ నినాదాలతో హోరెత్తుతుంది. వద్దురా నాయన కాంగ్రెసు పాలన అనే కాడికి వస్తుంది. మీరు
మీరు అవునన్నా కాదన్నా ఇదే నిజం. అరే ప్రశ్నించే జర్నలిస్టుల మీద కేసులు, వ్యక్తిగత అంశాలను రోడ్డు మీద బజార్కి ఇచ్చడం, సోషల్ మీడియాలో ప్రశ్నించినందుకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు, దాదాపుగా 20 రోజుల జైలు శిక్ష, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ట్విట్టర్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాలో షేర్ చేసినందుకు కేసులు. అరే ఏం జరుగుతున్నది నా తెలంగాణలో? ఇదేమీ తెలంగాణ అని భయభ్రాంతులకు గురయ్యే పరిస్థితులు వస్తున్నది. ఎమ్మెల్యేల పైన కూడా కేసులు. ఏమైతుంది? భారత రాజ్యాంగాన్ని ఉల్లంఘించాం, మేము గౌరవిస్తాం. మా గౌరవాలకు అగౌరవం కలిగినప్పుడు మా రాజ్యాంగం బయటికి వస్తుంది. ఇది తెలంగాణ ప్రతి పౌరుడి యొక్క నినాదం, గుర్తుపెట్టుకోరు. ఇక మరో అంశం ఇది చూడురి. మంత్రి పదవి ఇస్తేనే వస్తా, కాంగ్రెస్కు తలసాని కండిషన్స్, వచ్చాక ఆలోచిస్తామన్న హస్తం పార్టీ, ఢిల్లీ స్థాయిలో అఖిలేష్ యాదవ్తో లాభింగ్, చర్చలు ఫలిస్తాయన్న నమ్మకంతో మాజీ మంత్రి బీఫామ్పై గెలిచినోళ్లకే మంత్రి పదవినని ఇటీవలే తేల్చి చెప్పిన కాంగ్రెస్ అధిష్టానం, కాంగ్రెస్లో చేరేందుకు మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ సిద్ధంగా ఉన్నారన్న వార్తలు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నాయి. ఢిల్లీ స్థాయిలో లాభింగ్ కూడా జరుగుతుంది. ఆ వార్తల సారాంశం రేపో మాపో అన్నట్లుగా సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జోరందుకుంది. అయితే ఆయన కూడా ఎక్కడ ఈ వార్తలను ఖండించకపోవడం విశేషం. ఇదంతా బాగానే ఉన్న ఒక విషయంలో మాత్రం ఆయనకు అసంతృప్తిగా ఉన్నారని సమాచారం. మంత్రి పదవిని ఆయన కోరుకుంటున్నారని, ఓకే అంటే జంప్ అవ్వడానికి రెడీగా ఉన్నారని తెలుస్తుంది. ఇంతవరకు ఆయన వెళ్తున్నారా, గులాబీ గుట్టిలోనే ఉంటారా అంటూ కూడా మరో అంశాన్ని చర్చనీయాంశంగా మారుతుంది. వెళ్ళండి. అసలు మిమ్మల్ని పార్టీలో చేర్చుకోవడమే మేము చేస్తున్న దౌర్భాగ్యం. బీఆర్ఎస్ పార్టీలో మిమ్మల్ని చేర్చుకోవడమే మేము చేసిన దౌర్భాగ్యం అని కార్యకర్తలు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఎస్, వాస్తవం ఇది. ఈరోజు పార్టీ మారిన కేకేకి ఏమైందండి? కడియం శ్రీహరికి ఏమైందండి? పోచారం శ్రీనివాసరెడ్డికి ఏమైందండి? సంజయ్కి ఏమైందండి? ఇంకో పర్సన్ ఏమైందండి? నేడు తలసానికి ఏం తలకాయ నొప్పండి? వీళ్ళందరికీ కూడా పదవి అంటే ఆడంబరాలు లేకపోతే వీళ్ళు ఉండలేరండి బాబు. వీళ్లకు ఆడంబరాలు, ముంగట 4 పోలీస్ వెహికల్లు, వెనక 4 పోలీస్ వెహికల్లు, గన్మెన్లు, ఆ ఇంటి చుట్టూ ప్రజల యొక్క ప్రవాహం, ఇవన్నీ లేకపోతే ఒక సైకోల్లా, ఒక పిచ్చోల్లా మారిపోతారు. మళ్ళీ ఎర్రగడ్డకి ఎక్కడికి పోవాల్సి వస్తుందేనని లాబింగులు చేస్తున్నారట కార్యకర్తలు. కాంగ్రెస్ కార్యకర్తలు మీరు అంతే ఏం చేస్తున్నారు? కరుడు గచ్చిన కాంగ్రెస్ వాదులం మనమంతా. మీరు అంతే ఏం చేయాలి? మా పార్టీలో మా బీఫామ్ మీద గెలిచిన వాళ్ళకే ఇయ్యమని చెప్పాలి. అవునా కాదా? మీ పార్టీ కోసం నిరంతరాయంగా పనిచేస్తున్న చాలామంది వ్యక్తులు ఉన్నారు. వాళ్ళందరినీ కాదని మీరు ఏందండి ఏం చేయబోతున్నారు ఈ తెలంగాణలో? ఒకసారి మీరు అంతా ఆలోచించాలా తెలంగాణ బిడ్డలారా. కాంగ్రెస్ వాదులంతా ఏం చేస్తున్నారు? బీఆర్ఎస్ పార్టీ నుండి వచ్చేటోళ్ళను మీరు ఎట్లా రాణిస్తున్నారు? తరిమి కొట్టాలే, అది మీ బాధ్యత. ఎందుకంటే మీ బువ్వను ఇంకోటి కాజేయనీకి వస్తున్నాడు. మీ పెత్తనాన్ని మళ్ళీ గతంలో ఇదే పెత్తనం అని మీరు తరిమి కొట్టండి, మా పార్టీలోకి రావద్దని. లేకపోతే ఇక మీ కర్మనే, అంతకుమించి ఏం చేయలేము. ఇక మరో అంశం, రేవంత్ రెడ్డి మోస్ట్ వరస్ట్ సీఎం, తెలంగాణలోనే నెంబర్ 1 విలన్ కోదండరాం. టీజీపీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డిని టీఎస్పీఎస్సీకి సంబంధించి కాంగ్రెస్ బహిష్కృత నేత బక్క జడ్సన్. వాస్తవం, ఆయన చెప్పిన దాంట్లో తప్పే ఉన్నది. తెలంగాణలో తమ రాజకీయ అస్తిత్వం కోసం, తన యొక్క అస్తిత్వం కోసం, వారి యొక్క భవిష్యత్తు కోసం, వారి యొక్క రాజకీయ పదవుల కోసం, వారి యొక్క ఆర్థిక స్వావలంబన కోసం, వారి యొక్క ఎదుగుదల కోసం, తెలంగాణలో వారి యొక్క పేరు బలంగా వినిపించడం కోసం చేసే ఒక రంగుల రాజకీయ నాటకం ఇది. బక్క జడ్సన్ అన్న ఎప్పుడూ కూడా తెలంగాణ హీరో. నేను చెప్తున్నా, ఆనాడు బక్క జడ్సన్ను నా తల మీద పెట్టుకున్నా, ఈరోజు పెట్టుకుంటా. ఈజ్ ఏ రియల్ హీరో బక్క జడ్సన్. సమస్యల మీద పోరాటం చేయడం, ప్రజల పక్షాన నిలబడడం తన వంతే. నిరంతరాయంగా తన ప్రయాణం చూడండి. శరీరంలో అన్ని అవయవాలు సక్రమంగా ఉన్నా పని చేయలేని దుర్మార్గులు ఉన్న ఈ కాలంలో తాను దేనిని కూడా లెక్క చేయకుండా తాను ప్రకృతితో ప్రజల కోసం మమేకమై ముందుకెళ్తున్న గొప్ప వ్యక్తిని. ఈయన చెప్పే మాటలు ఎవ్వరూ కూడా లైట్ తీసుకోకండి. చాలా క్లియర్గా, క్లారిటీగా పేపర్ మీద రేపు పొద్దుగాల కోర్టులోకి విచారణ వస్తే కూడా పేపర్ మీద నిజాలను తీసుకువచ్చే సమర్థవంతమైన వ్యక్తి బక్క జడ్సన్. వాస్తవం, వేస్ట్ సీఎం, దాంట్లో డౌటే ఉన్నది. 200 మంది రైతులు చనిపోయినప్పుడు వేస్టే కదా. 2 చిన్నారులు చనిపోతే ఇప్పటి వరకు పరికలించకపోతే వేస్టే కదా. ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నప్పుడు వేస్టే కదా. నిరుద్యోగుల ఉసురు బలి తీసుకున్నప్పుడు వేస్టే కదా. ఆఖరికి మోతీలాల్ అనే ఒక తెలంగాణ నిరుద్యోగ యువత ఆమరణ నిరాహార దీక్ష చేసినప్పుడు కూడా వేస్టే కదా. ఒకసారి మీరు అందరూ ఆలోచించాలి. ఇక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, భయ్యా బల్మూరి ఏమన్నా చదువుకున్నావా అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను. ఏంది అంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో తనకంటూ
ఏంది సబ్బండ వర్గాలను మమేకం చేసి పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో తనదైన ముద్ర వేసిన గొప్ప వ్యక్తి, గొప్ప నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. తాను ఉద్యోగంలో ఉన్న రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా ప్రజల కోసం పనిచేస్తున్న నిరంతరాయంగా అంతరాయం లేకుండా నిరంతరాయంగా తన ప్రయాణం ప్రజల వైపు, ప్రజల కోసం, ప్రజల ఎదుగుదల కోసం, ఈ ప్రాంత అభివృద్ధి కోసం, ఈ ప్రాంతం యొక్క ఎదుగుదల కోసం పనిచేసే గొప్ప నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. నేను చెప్తా ఉన్నా కదా, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చేసే పోరాటం అద్భుతం. ఎందుకంటే కనీసం నేను చెప్తున్నా, ఈరోజు దళిత బిడ్డల వెలుగులోకి తీసుకొచ్చి ఎంతోమంది జీవితాలను తీర్చిదిద్దిన వ్యక్తి, ఎంతోమంది లాయర్లను, ఎంతోమంది డాక్టర్లను, ఎంతోమందిని అద్భుతమైన స్థాయిలో నిలబెట్టిన గొప్ప వ్యక్తి. ఇలాంటి వ్యక్తిని విమర్శిస్తున్నారు కదా, అది తెలంగాణ ప్రాంత బిడ్డలే విమర్శిస్తారు. మనం ఎవరం బాధపడాల్సిన అవసరం లేదు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలేమో గుడ్డోళ్ళు కాదు. ఇక చూడు, బుధవారం ఎర్రవెల్లిలోని తన నివాసంలో జరిగిన బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తల సమావేశంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో కార్యకర్త సెల్ఫీ. తెల్లారిపోతున్న తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా కాంగ్రెస్ పాలన, ఆ పార్టీకి ఓటేసి జనం నాలుక ఖర్చుకున్నారు. బీఆర్ఎస్ ప్రస్థానంలో ప్రతి అడుగు అద్భుతమే. సమస్యలపై మనం పోరాడుతూనే ఉండాలి. జనమే టార్చ్ పట్టుకొని బీఆర్ఎస్ కోసం వస్తారు. బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తల భేటీలో కేసీఆర్. ఎస్, వాస్తవం. నేను చెప్తున్నా కదా, కల్వకుంట్ల చంద్రశేఖరరావు చెప్పిన దాంట్లో రవ్వంతా కూడా అబద్ధం లేదు, స్వచ్ఛమైన నిజం. తెలంగాణ ప్రాంత ప్రజలే కేసీఆర్ ఎక్కడ అంటూ ఎర్రవెల్లికి ఇప్పుడు ఏ విధంగా ప్రయాణం కడుతున్నారో, కేసీఆర్ఏ రావాలి అంటూ ప్రతి ఇంటిలోని ప్రతి గడపలో కూడా చర్చ మొదలవుతుంది. ఆ చర్చ ఏ తారాస్థాయిలో ఉంటుంది అంటే, తమ ప్రాణాలు పోయినా పర్వాలేదు, ముఖ్యమంత్రి పీఠంలో కేసీఆర్ కూర్చుంటేనే సరిపోతుంది, ఆ కుర్చీకి గౌరవం ఇచ్చేది ఆ కుర్చీ కేవలం కేసీఆర్కే సరిపోతుంది అనే నినాదం వస్తుంది. ఇక్కడ అంగవైకల్యమో, లేకపోతే మూగవాడో, గుడ్డివాడో, లేకపోతే ఏంది అంటే ఇప్పుడు మనుషులలో ఎన్ని రూపాలున్నో, ఎవరికి ఎలాంటి లోపాలున్నో అన్ని పక్కన పెడతారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఓసీ ఏది లేదా తేడాలు, కుల మత భేదాలు, వర్ణ భేదాలు లేకుండా పూర్తి స్థాయిలో కేసీఆర్ ఆచూకీ ఎక్కడ, కేసీఆర్ను గెలిపించుకోవాలనే ఒక బలమైన నినాదంతో తెలంగాణ ప్రాంతం మొత్తం కదులుతుంది. ఈ రణరంగంలో కేసీఆర్ పోరాటం చేయాల్సిన అవసరం లేదు. ప్రజలే తన కోసం వెతుక్కుంటూ వస్తారు. రేపు అధికారంలో ప్రజలే ఉంచుతారు. అది కేసీఆర్ నాయకత్వానికి, సీఎం కుర్చీకి తెలంగాణ ప్రజలు ఇచ్చే గౌరవం. గుర్తుపెట్టుకోరు, అది వాస్తవం. ఇక రేపటి నుంచే బదిలీలు, ఉద్యోగ బదిలీలపై నిషేధం ఎత్తివేత, 15 రోజులలో ప్రక్రియ పూర్తి చేయాలి. ఒకే చేట 2 ఏళ్లుగా పనిచేసే వారికి అవకాశం, పని చేసిన వారికి అవకాశం, 4 ఏళ్లకు మించి ఎవరు కొనసాగవద్దు. త్వరలో రిటైర్ అయ్యే వారికి స్పౌజులకు సడలింపులు. బదిలీల షెడ్యూల్ ఇలా: జూలై 5 నుంచి 8 వరకు బదిలీలకు అర్హులు. ఖాళీల జాబితా ప్రకటించడం. జూలై 9 నుండి 12 మధ్య ఉద్యోగుల నుంచి ఆప్షన్లు స్వీకరించడం. జూలై 13 నుంచి 18 మధ్య దరఖాస్తుల పరిశీలన, మాస్టర్ లిస్టు రూపొందించడం. జూలై 19 నుంచి 20 మధ్య బదిలీల ఉత్తర్వులు విడుదల. అక్కడి నుంచి 3 రోజుల్లోగా రిలీవ్ చేయడం. 317 ఉద్యోగుల పరిస్థితి ఏంది? బదిలీలపై నిషేధం ఎత్తివేస్తను స్వాగతిస్తున్నామని, అయితే జీవో 317 బాధిత ఉద్యోగులపై స్పష్టత ఇవ్వలేదని పంచాయతీ కార్యదర్శుల అసోసియేషన్ పేర్కొంది. కమిటీకి సుమారు 50,000 మంది ఉద్యోగులు దరఖాస్తు చేసుకున్నారని అధ్యక్ష కార్యదర్శులు మధుసూదన్ రెడ్డి, శ్రీనివాస్ గుర్తు చేశారు. కమిటీ త్వరలో సిఫారసులు ఇచ్చి బాధిత ఉద్యోగాలకు బదిలీలలో సొంత జిల్లాలకు వెళ్లే అవకాశం కల్పించాలని కోరారు. నేను వాస్తవం చెప్పాలంటే, ఏ జిల్లాలో అధికారి పనిచేస్తే బాగుంటుంది, ఈ జిల్లా ఆయన తీసుకొచ్చి ఇంకొకడ ఇస్తే అది కాస్త విచిత్రంగా మారిపోతుంది. సో మొత్తానికి రేపటి నుంచి బదిలీలు ఉంటాయి. ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా మనం కూడా చూసే ప్రయత్నం అయితే చూద్దాం. ఇక దాంతోపాటుగా ముంబైలో అదానీ కంపెనీ కరెంటు బిల్లులను మీడియా ఎదుట తగలబెట్టిన వినియోగదారులు. బిల్లింగ్ అంటూ వచ్చి కరెంటును చెరబట్టి, ఇది ముంబైలోని ఆదానీ కహాని. ప్రైవేటీకరణలో తొలి అడుగు. హైదరాబాద్లో కరెంటు బిల్లులు ఆదానీకి. 2008లో ముంబైలోనూ ఇలానే చొరబాటు. క్రమంగా 7 ప్రధాన డివిజన్లపై గుత్తాధిపత్యం. టారిఫ్ పెంచుతూ సేవా రుసుం పేరుట వాత. భవిష్యత్తులో మనకు తప్పని ముప్పు అంటూ కూడా విశ్లేషకులు చెప్తున్నారు. ఆదానీ గనక తెలంగాణలో ఎంట్రీ ఇస్తే మనం ఇంకా అడక తినాల్సిందే. ఆయన చెప్పినప్పుడే కరెంట్ వస్తుంది, ఆయన చెప్పినప్పుడే కరెంటు పోతుంది. కరెంటు మొత్తం తన చేతిలో, తను వేసిందే బిల్లు, తను ఏంది చేసిందే శాసనం అయిపోతుంది. చాలా జాగ్రత్త. నేను చెప్తున్నా కదా తెలంగాణ ప్రాంత బిడ్డలారా, మళ్ళీ ఆగం కాకూరు. ఇక చూడుర్రి, భుజం కలిపిన నిందితుడు కాలు పట్టుకున్న పిల్లలు. రైతు ఆత్మహత్య ఘటనలో నిందితుడిగా ఉన్న కూరపాటి కిషోర్ డిప్యూటీ సీఎంతో దిగిన చిత్రం. విచారణకు వచ్చిన తహసీల్దార్ రమేష్ కాళ్ళు పట్టుకున్న వేడుకుంటున్న ప్రభాకర్ పిల్లలు, కుటుంబ సభ్యులు. ఇంత జరిగినా కనికరించరా? ఆత్మహత్య చేసుకున్న ఖమ్మం రైతు ప్రభాకర్ కుటుంబ ఆవేదన. రేవంత్ సర్కార్ స్పందించడం లేదని వీరభద్రయ్య ఆక్రోశం. దోషులను శిక్షించి ఆదుకోవాలన్న విపక్షాల డిమాండ్. ఇక ఏమి చేద్దాం అంటారు కదా తెలంగాణలో రైతుల బతుకు అడగంటిపోయింది.
దిక్కులన్నీ బిక్కటిల్లేలా 4 గోడల మధ్యలో కూర్చొని కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు ఆ రైతన్న. పెట్టుబడి సాయం లేక, రైతు భరోసా లేక, రైతు బంధు రాక, రైతు బీమా లేక అనేక రకాలుగా ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు. ఈరోజు కనీసం తన భూమిని వాడెవడో కొంతమంది గూండాలు కలిసి కబ్జా చేయడానికి వస్తే ఇంత జరుగుతున్నా కూడా నిర్లక్ష్యమే తారాస్థాయిలో ఉందో ఒకసారి ఆలోచించాలి. తెలంగాణ ప్రాంత బిడ్డలారా, రైతుల కోసం మనం చేస్తున్న వైఆర్టీవీ చేస్తున్న పోరాటానికి మద్దతు తెలపండి. ఈరోజు నేనేమంటున్నానంటే బీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ, కమ్యూనిస్టు పార్టీలు ఇంకా మేధావి వర్గం అని ఆ రోజు కుక్కలక్క మురిగి ఈరోజు పదవుల కోసం ఆశపడుతున్న ఆ బామ్మార్దులందరూ పోయి వీళ్ళకి సపోర్ట్ చేయాలి. బామ్మార్దులేనే అంటేనే బరాబర్. మీ వల్లనే ఈరోజు నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుని, మీ వల్లనే ఆ రోజు బోడ సునీల్ నాయక్ ఆత్మహత్య కారణం. ఆ మేధావి వర్గం వల్లనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మీరిచ్చే తప్పుడు సలహాలు, మీరిచ్చే తప్పుడు ప్రసంగాల వల్లనే ఈరోజు మేము ఇలాంటి ఘోరమైన నీచమైన స్థితిలో భయంకరమైన పరిస్థితి ఎదుర్కోవడానికి కారణమే ఆ మేధావి వర్గం. నేను చెప్తున్నా కదా. ఇక చూడండి, డిప్యూటీ సీఎం గారి అరాచకాలు ఇగో ఇట్లున్నాయి. ఇక నల్గొండ కూలీలు సిద్దిపేటకు. నల్గొండ జిల్లాలో ఆశించిన వర్షాలు పడక ఉపాధి పనులు లేకపోవడంతో సిద్దిపేట జిల్లాకు వలస వచ్చిన కూలీలు దుంపలపల్లి గ్రామంలో వారులు నాడుస్తున్నారు. 5 ఏళ్లలోనే అతి తక్కువ ధాన్యం కొనుగోలు అంటూ కూడా చూడొచ్చు. సో మొత్తానికి ఏం జరుగుతుంది అంటే, ఇప్పుడు వర్షాలు పడకపోతే ఆటోమేటిక్గా విస్తరణ అనేది తగ్గిపోతుంది. తగ్గిపోయిన తర్వాత ఉపాధి కరువవుతుంది. మళ్ళీ పట్టణ వైపు వాచ్మెన్లుగా, సెక్యూరిటీ గార్డ్లల్లో, ఇళ్లలో పనిచేసే వాళ్ళుగా, అడ్డా కూలీలుగా మారే పరిస్థితులు కూడా వస్తాయి. దానికేం తొందరలోనే ఉంది, అతి త్వరలో ఉంది. మనం ఏం బాధపడాల్సిన అవసరం లేదు. నేను చెప్తున్నా కదా, మన బతుకులు మళ్ళొక్కసారి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే రోడ్డు మీద పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మన బతుకులన్నీ కూడా ఆగమైపోతాయి. ఎవడి పాలయ్యిందిరో తెలంగాణ, ఎవడేలుతున్నాడు రో తెలంగాణ అంటే, ఎవడి పాలు చేసిర్రు అంటే ప్రశ్నించే గొంతుకలు కానీ ఓ మేధావి వర్గానికి సంబంధించి ఆగం చేసిండు. ఎవడి పాలైందా అంటే ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ కింద పనిచేసే వ్యక్తి పాలైపోయింది. ఇంకేముంటుందండి. ఇక ఇది ఈ పేపర్ ఎప్పుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గురించి రాయడానికి, ఆ బట్టగాల్సి మీదే చేయడానికి పనిచేస్తుంది. ఈ పేపర్ పేరే దిశ, దాని పేరు పెట్టిన దద్దమ్మ అని. ఇక ఫోన్ ట్యాంపరింగ్ నిజమే. ఈయనకి ఎవరిచ్చిళ్ళు? ఎవరిచ్చారు నాకు అర్థం కాలే. హైకోర్టు సమర్పించిన అఫిడవిట్లో సిట్ ఉంది అని చెప్పారు. మరి మొత్తం వాళ్ళు వచ్చి వీళ్ళకి ఏమైనా మొత్తం ఇచ్చిర్రా? ఏం రాస్తుందండి ఈ పత్రిక? ఆటో పైలట్ ప్రభుత్వాన్ని నడపడం వారికి అలవాటు. కేబినెట్ విస్తరణ పోస్ట్పోన్, పీసీసీ చీఫ్ ఎంపిక సైతం వాయిదా. ఆశావాహుల సంఖ్య పెరగడమే కారణం. ఎంపిక విషయంలో కుదరని ఏకాభిప్రాయం. హడావిడిగా నిర్ణయం వద్దని ఏఐసీసీ భావన. వారం తర్వాత మరోసారి సమావేశం. రాష్ట్ర కేబినెట్ విస్తరణతో పాటు పీసీసీ చీఫ్ ఎంపిక సైతం వాయిదా పడింది. 1-2 రోజులలో రాష్ట్ర కేబినెట్ విస్తరణ జరుగుతుందని, అందుకు ఏర్పాట్లు సైతం జరుగుతున్నాయని వార్తలు వస్తున్న క్రమంలో ఎంపిక వాయిదా పడడం రాష్ట్ర రాజకీయాలలో కీలక పరిణామం మారింది. ఆశావాహుల సంఖ్య ఎక్కువ అవడం, నేతల మధ్య ఏకాభిప్రాయం లేకపోవడంతో ఏఐసీసీ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. వారం 10 రోజులలో తర్వాత రాష్ట్ర నేతలతో సమావేశం ఉంటాయని ఏఐసీసీ వర్గాలు తెలిపాయి. వానికెట్లతో వీనికెట్లతో వాళ్ళకెట్లతో వీళ్ళ ఇదే పంచాయతీ అట. కుర్చీలు తన్నుకుంటున్నాయి, వీళ్ళు కాదు. అంత ఘోరంగా ఉన్నదట పీసీసీ పదవి మీద. కాంగ్రెస్ అంటే సముద్రం కదా, అలా సునామీ వస్తుంది, అలలు వస్తాయి, అన్నీ వస్తాయి. ఏది జరగాలనో అది జరుగుతుంది అంతే. పార్టీ అంటే ఏంది? పార్టీ విస్తరణ కోసం ప్లాన్ జరిగితే అలా ఊకోరు కదన్నా. ఎందుకు ఊకుంటారు? నిన్న మొన్న వచ్చినోడే ఏంది అధ్యక్ష పదవి, ఆఖరికి సీఎం అయిపోయారు. ఇది ఎట్లుంటుంది? ఆ పార్టీ పదవి కోసం ఏదైనా చేస్తారు. పీసీసీ పదవిలో గందరగోళ పరిస్థితి ఉన్నది కాంగ్రెస్కు. ఏమీ చేయలేని నిస్సాయ స్థితిలో ఉన్నది. ఏంది? కేకేకు కాంగ్రెస్ కండువా కప్తున్న కరికే పక్కన రేవంత్ రెడ్డి. సిగ్గుండాలి కొంచెమైనా. వయసు అయిపోయిన తర్వాత కేసీఆర్ పక్కన 10 ఏళ్ల పాటు పనిచేసిన ఈ మనిషి ఎట్లా కాంగ్రెస్లోకి వెళ్తా? జాబ్ క్యాలెండర్ రెడీ. ఆయనకు దిశ ఆయనకు చెప్తాడు, ఇవన్నీ చెప్తాడు. రాత్రి ఫోన్ చేసి రేవంత్ రెడ్డి గారు ఇవన్నీ చెప్తాడు. హలో దిశ, నాన్న చెప్పు నాన్న అంటాడు ఈయన. బిడ్డ ఇగో నేను పంపిస్తున్నా, రేపు పొద్దుగాల బ్యానర్ ఐటమ్ రాయి అంటారు ఈ దిశోడికి. 2-3 రోజులలో రిలీజ్ చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 కేటగిరీలో పోస్టులకు వచ్చే ఏడాది ఆగస్టు వరకు భర్తీ చేసే వివరాలతో నోటిఫికేషన్ వచ్చిన 4 నెలల్లోపే ప్రక్రియ పూర్తి. ఇక ఇప్పటికే శాఖల వారిగా జాబితా సిద్ధం. అధికారుల స్థాయిలో కసరత్తు. వీడికి సంబంధించిన దిశలోని ఎలిగేషన్స్, దిశ మీద కేసులు లీగల్గా వేయాల్సిందే, భయంకరంగా వేయాలి. వీడు రాసే రాతలను చూస్తా అంటే చిర్రెత్తిపోతుంది. నేను చెప్తున్నా, ఎంత ఘోరంగా రాస్తా అంటే పుండకోరు వార్తలు, అబద్ధపు రాతలు రాస్తాడు. ఏంది కాంగ్రెస్లోకి కేసీఆర్ ఏం చేయాలి ఆయన? ఇక దాంతోపాటు ఇంకొక అంశం, సీఎంల మీటింగ్కు ఫస్ట్ స్టెప్, ఆ తర్వాత 2 రాష్ట్రాల సీఎస్ల భేటీ.
కొనసాగింపుగా ఆయా శాఖల కార్యదర్శుల సమావేశం అంటూ కూడా చూడొచ్చు. విభజన సమస్యలపై చర్చలు, కొన్ని అంశాలలో మెట్టు దిగడానికి సుకుమం, దీర్ఘకాల ప్రయోజనాలు, హక్కులే ప్రామాణికం. ఇద్దరు సీఎంల మధ్య ఫస్ట్ టైం సమావేశం ప్రజాభవన్లో ఎల్లుండి మధ్యాహ్నం 2 గంటలకు. ఏర్పాట్లను పరిశీలించిన డిప్యూటీ సీఎం సిఎస్ అట. డిప్యూటీ సీఎం ఏర్పాట్లను పరిశీలించిందట. వారవ్వ, సీఎంకి ఈక్వల్ డిప్యూటీ సీఎం. ఎంతకైనా దళిత బిడ్డల పట్ల ఏంది కేసీఆర్ దొండకాయలు బెండకాయలు అమ్ముకో. ఎవరు అమ్ముకుంటారో చూస్తాం. ఎవరు అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుందో, ఎవరు ఏడుంటారో మేము కూడా చూస్తాం. ఇక ఆంధ్రజ్యోతి మన రాధాకృష్ణ అన్నది మీకు తెలియదా? మళ్ళీ గదే ఉంటుంది. 7 మండలాలు ఏపీకి ఇచ్చేది మీరే. మీ కల్లబొల్లి మాటలు ప్రజలు నమ్మరు. 10 ఏళ్ళు ఏం చేస్తారు? హరీష్ రావు పట్టి ధ్వజం. ఇక చెప్పినా కదా, మొత్తం బీఆర్ఎస్ మీద ఇది కూడా రాస్తుంది. జగన్ అక్రమాస్త కేసులో రోజువారీ విషయం మంచిగా డాన్స్ చేస్తాండే కావచ్చు ఈ వార్తతే. రాధాకృష్ణకి అట్లనే ఉంటుంది. బదిలీలకు పచ్చ జెండా. ఏకాభిప్రాయం కుదరలే, ఎందుకంటే లొల్లి. అందుకే ఓడించారు. ఫోన్ ట్యాంపరింగ్ కేసులో ఎవరిని వదలం. 7వ బ్లాక్లో దెబ్బతిన్న గ్రాంట్ ఇచ్చాడు. 2 రాష్ట్రాల అతిథి గృహాలు బోలేబాబా పరార్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి ఏం లేదు. ఇక ఈ పత్రికలన్నీ కేసీఆర్కు అగనెస్ట్గా రాస్తాయి. నేను చెప్తున్నాను కదా, ఇక మా కాకా ఏం రాసిండో. కాకా మంత్రి పదవి కోసం ఇప్పుడు ఏమైనా చేస్తాడు. హైకోర్టు జడ్జి ఆయన భార్య ఫోన్లు కూడా ట్యాప్ చేస్తారు. ఏపీలో 7 మండలాల పాపం బీఆర్ఎస్ బీజేపీదే. కాంగ్రెస్లో చేరిన కేకే. ఇంకేం రాష్ట్రం? వాస్తవానికి దగ్గరగా ఫుల్ బడ్జెట్. యువతికి మత్తుమంది ఇచ్చి గ్యాంగ్ రేప్. ఇగో నేను ఒకటి చెప్తున్నా పిల్లలారా, దయచేసి చెప్తున్నా, ఆడబిడ్డలందరికీ చెప్తున్నా, నా తల్లి నా చెల్లి ఇంట్లో నాకెట్లనో మీరందరూ కూడా నాకు అట్లనే. దయచేసి ఆలోచించండి. మీరు అనవసరంగా కూడా ప్రభుత్వ ప్రైవేట్ కంపెనీలలో జాబులు చేసేటప్పుడు కొన్ని ఒత్తిళ్లు ఉంటే జాబ్ మానేసి సైలెంట్గా వెళ్ళిపోండి. ఇంకోటి, కల్లబొల్లి మాటలను నమ్మకండి. ఆ ఫేస్బుక్, ఇన్స్టాయో సోషల్ మీడియా మాధ్యమాలను నమ్మి ఆగం కాకండి. మీరు పనిచేసే కాడ మీకు సేఫ్టీ ఎంతవరకు ఉన్నది, ఏం కథ అనేది చూసుకోండి. లేకపోతే రిజైన్ చేసి మీకు నచ్చింది ఏదైనా చిన్న జాబ్ అయినా చేసుకోండి కానీ ఆగం కాకండి. ఇగో బాధితులు హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ కంపెనీలో ఉద్యోగి అగిత్యానికి పాల్పడిన అదే కంపెనీ ఉద్యోగులు మీటింగ్కు యాదాద్రికి తీసుకెళ్లి తిరిగి వస్తుండగా దారుణం. గత నెల 30న ఘటన ఆలస్యంగా వెలుగులోకి. ఉప్పల్లో 0 ఎఫ్ఐఆర్ మియాపూర్లో కేసు. 2 నిందితుల అరెస్ట్ అంటూ కూడా చూసిన పరిస్థితి కనబడుతుంది. ప్రతి చోట కూడా ఈరోజు ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోయింది. కాబట్టి ఆడపిల్లలారా జర జాగ్రత్త, మీ సేఫ్టీని మీరే చూసుకోర్రి. ఇక జార్ఖండ్ సీఎంగా మళ్ళీ హేమంత్ సోరెన్. జార్ఖండ్ సీఎంగా సోరెన్ చంపాయి సోరెన్ రిజైన్ చేశాడు. ఇక గతంలో మనీ లాండరింగ్ కేసులో హేమంత్ సోరెన్ ఈడీ అరెస్టు చేయడంతో సోరెన్ సీఎంగా బాధ్యత. ప్రస్తుతం హేమంత్ సోరెన్ బెయిల్పై వచ్చారు. దీంతో మళ్ళీ పగ్గాలు చేపట్టనున్నారు అంటూ కూడా చేశారు. బీజేపీ పాప ఆయన సోపాలు చేసి ఆగం చేసింది. లాస్ట్కు ఇది జరిగిన పరిస్థితి కనబడుతుంది. సో నేను ఫైనల్గా చెప్పేది ఏంటి అంటే, తెలంగాణ ప్రాంత బిడ్డలారా, వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ను ఇక్కడ మీరు ఖచ్చితంగా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి వీడియోకు లైక్ చేయండి. మీకు ఉన్న వాట్సాప్ గ్రూపులలో షేర్ చేయండి. మంచి విషయాలను భజనగా